ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక మీద కూడా వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థి రాధాకృష్ణన్కే తమ మద్దతు ఉంటుంది అని వైసీపీ ఇప్పుడు ప్రకటించేసింది. తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకంగా ఏర్పడింది అనే విషయాన్ని స్పష్టం చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ కూటమి అధికారంలో తొలి 10 ఏళ్లు వైసీపీ పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేంద్రానికి అనేక రకాలుగా కీలక సందర్భాల్లో బేషరతుగా ముఖ్యంగా బీజేపీకి మద్దతు ప్రకటిస్తూ వచ్చింది వైసీపీ. వ్యవసాయ చట్టాలు కానీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ సహా పార్లమెంట్లో అనేక బిల్లులకు కూడా ఎన్డీఏ పక్షాన్ని నిలబడింది వైసీపీ. వీటితో పాటు ఢిల్లీ సర్వీస్ బిల్లు, ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ సంస్కరణ బిల్లు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామక బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లు, ఓబీసీ అమెండ్మెంట్ బిల్లు ఇలాంటి అనేక కీలక బిల్లులకు కూడా వైసీపీ అప్పుడు మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా వీటితో పాటుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి దేశ అత్యున్నత పదవులను రాజకీయాలతో ముడిపెట్టకుండా ఏకగ్రీవంగానే గెలిపించుకోవాలని జగన్ బీజేపీకి ఇంకాస్త చేరువయ్యే ప్రయత్నం చేశారు. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ బలపరిచిన రామ్నాథ్ కోవింద్కి ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడుకి అప్పుడు వైసీపీ మద్దతుగా ఓటు వేసింది. తర్వాత 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ బలపరిచిన ద్రౌపది ముర్ముకే ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్కి మద్దతు పలికింది. ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఎన్నికలు అనివార్యమైపోయాయి. దీంతో ఎన్డీఏ తరపున బీజేపీ సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలబడుతూ ఉన్నారు. కాబట్టి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ఇంకొకసారి తమకు బీజేపీతో స్నేహ సంబంధాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవడానికే జగన్ ప్రయత్నిస్తున్నట్లు క్లియర్ కట్గా అర్థమవుతుందని అనేక మంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. తెలంగాణ నుంచి తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ జగన్ అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది కొంత వివాదాస్పదంగా మారిందనే చెప్పొచ్చు. ఇంకోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. ఎలా అంటే రాజ్యసభలో 7 సభ్యుల బలం ఉంది వైసీపీకి. కనీసం మాకు మద్దతు తెలపకపోయినా పర్వాలేదు, తటస్థంగా ఉండడానికి కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికీ ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. ఆ క్రమంలోనే ఎంపీ రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి భేటీ అవడం అనేది ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం కీలక అంశంగానే పరిణమించింది. అది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్ వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డికి ఫోన్ చేసి మద్దతు కావాలి అనే విషయంలో చర్చలు జరిపినట్టుగా కూడా తెలిసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వచ్చింది. నిజానికి బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఎలక్టోరల్ కాలేజ్లో పూర్తిగా మెజారిటీ ఉంది. అయినా సరే ఎక్కువ పార్టీలు పరోక్షంగా అయినా సరే తమతో ఉన్నాయి అనొక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకునే విధంగా బీజేపీ అడుగులు వేస్తుంది. కాబట్టి ఈ ఎత్తుగడతో బీజేపీ జగన్కి టచ్లోకి రాజ్నాథ్ సింగ్ వచ్చారు అనే టాక్ ఇప్పుడు నడుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన విపక్షాలను కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతను కేంద్రం అప్పగించింది. కాబట్టే ఆయన జగన్కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి అని కోరడం కూడా జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనతో జగన్ పార్టీ నేతలతో చర్చించి ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ప్రకటించారు అని చెప్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్కి చెందిన కీలక నాయకులు 4 వైసీపీతో టచ్లోకి వస్తున్నారు. ఎందుకు అంటే కనీసం తటస్థ వైఖరి అయినా అవలంబించడం కోసం. వైసీపీ ఎంపీ రఘునాథ్ రెడ్డి ఏకంగా మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం అవడం జరిగింది. తనకు ఖర్గేతో 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది అని, అందుకే కలిశాను అని ఆయన చెప్పుకొస్తున్నారు. కానీ దీని మీద వైసీపీ అధినేత ఆ సదరు నేతను వివరణ కోరినట్టుగా కూడా సమాచారం అందింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నాయకులు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న చిదంబరం కూడా వైసీపీకి ఫోన్లు చేసినట్టుగా సమాచారం అందుతోంది. అంతేకాకుండా వచ్చే నెల 9వ తేదీన జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలి అనేందుకు సహకరించే విధంగా వైసీపీకి ఫోన్లు చేసి సంప్రదింపులు జరుపుతున్నారు.
మరి దీనికి వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం రానట్టుగానే తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ నేతల వైఖరి గురించి జగన్ చాలా కోపంగా ఉన్నట్టు తాడేపల్లి వర్గాల నుంచి సమాచారం అందుతోంది. పార్టీ నాయకులను కూడా ఆయన మందలించినట్టుగా తెలిసింది. అసలు వాళ్ళు ఫోన్ చేస్తే మీరెందుకు రిసీవ్ చేసుకున్నారు అనే విధంగా ప్రశ్నలు సంధిస్తూ వాళ్ళ మీద సీరియస్ అయినట్టు సమాచారం అందుతుంది. అంతేకాకుండా తన మీద కేసులు పెట్టిన విషయం గురించి, తన పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసిన విషయాన్ని ఇప్పటికీ కూడా షర్మిలతో మాట్లాడుతున్నారు అన్న విషయం మీకు తెలీదా అనే ప్రశ్నలతో ఎవడో మాణిక్యం అనే ఆయన మీద కూడా మనపై విమర్శలు చేస్తున్నారు అని జగన్ చాలా సీరియస్గా ఇలాంటి ప్రశ్నలు సంధించారట. ఇలాంటి పార్టీ వాళ్ళు మీరు ఫోన్ చేస్తే మనం ఎందుకు స్పందించాలి అని అడుగుతున్నారట. ఇక నుంచి ఫోన్లు కూడా తీయొద్దు అని చాలా సీరియస్గానే చెప్పేసినట్టుగా తెలుస్తోంది. తాడేపల్లి కార్యాలయానికి చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఒకరు ఆఫ్ ద రికార్డ్గా మీడియా వాళ్లతో కూడా ఈ విషయాన్ని చర్చించినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్కు వైసీపీ మద్దతు ఉన్నప్పటికీ లేకపోయినా సరే తటస్థంగా వ్యవహరిస్తే వాళ్లకి మేలు జరుగుతుంది అని వైసీపీ సీనియర్స్ కొందరు అంటున్న మాట. మరి నేరుగా మాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు అని చెప్తున్నారు. కేవలం మీరు ఎన్నికలకు దూరంగా ఉండండి, అదే మేము కోరుకుంటున్నామని ఖర్గే లాంటి వాళ్ళు కూడా చెప్తున్న మాట. ఇప్పుడు ఎన్డీఏలో లేని పార్టీలు ఈ విషయం మీద ఆలోచన చేయాలి అని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ఎలాంటి కూటమిలో కూడా లేదు, కేవలం తటస్థంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగోలా వైసీపీని తటస్థంగా ఉంచడానికే కాంగ్రెస్ పెద్దలంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి వైసీపీ మాత్రం కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగేలాగా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో బీజేపీతో అంటకాగడానికే జగన్ ఫిక్స్ అయిపోయినట్టుగా ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ ని బట్టి చూస్తే అనిపిస్తోంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఎప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో జగన్ కలుస్తారా అనే ప్రశ్న హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. ఖచ్చితంగా కలవకూడదని పార్టీ అధిష్టానం నుంచి జగనే డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తున్న సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్ కట్గా తెలుస్తోంది. ఎప్పుడన్నా మార్పు వస్తుందా, ఇలాగే ఉంటుందా? ఇది మాత్రం ఎప్పటికీ నిరంతరంగా మండే ఒక అగ్నిలాగానే మారిపోయిందని చెప్పొచ్చు.